హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో 1 to 2 years బేబీకి లెహంగా క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. క్లాత్ డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నానండి, స్కిప్ చేయకుండా చూడండి. లెహంగాకి యూజ్ చేసిన క్లాత్ నెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది ఆల్రెడీ పెద్దవాళ్ళకి స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ 1 మీటర్, కాటన్ లైనింగ్ క్లాత్ అండ్ సాటిన్ 1 మీటర్ తీసుకోవాలి. నెట్ లెంత్ 19 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మెజర్ చేసుకుంటున్నాను. విత్ 43 ఇంచెస్ అండి. బ్యాక్ పార్ట్ 43 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ 43 ఇంచెస్ అండ్ లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి కటింగ్ చేసుకోవాలి. విత్ ఎక్కువ ఉండేలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లెంత్ 17 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా సాటిన్ కూడా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 18 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ని తీసుకొని సైడ్ ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ దట్ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయగా ఇలా వస్తుంది. ఇదే విధంగా సాటిన్ క్లాత్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన సాటిన్ క్లాత్ వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా సైడ్ ఎడ్జెస్ 2 కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా నెట్ క్లాత్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రిల్స్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి హిప్ మెజర్మెంట్ బేస్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 13 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఫ్రిల్స్ దగ్గర బెల్ట్ కోసం సాటిన్ క్లాత్ని తీసుకోవాలి. 5 ఇంచెస్ విత్ తీసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ ఎడ్జ్లో వీడియో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగా క్లాత్ని తీసుకొని ఈ సాటిన్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ లోపల నుండి పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. అండ్ ద సైడ్ ఎడ్జ్లో కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ సాటిన్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల ఎలాస్టిక్ని ఎలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వన్ సైడ్ గ్యాప్ తీసుకోవాలి ఎలాస్టిక్ని పెట్టుకోవడానికి. ఎలాస్టిక్ విడ్త్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. లెంత్ 9.5 ఇంచెస్ తీసుకోవాలి. యాక్చువల్ వేస్ట్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్ని తీసుకొని ఈ ఎలాస్టిక్ని ఒక పిన్తో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ హోల్ లోపల నుండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ ఎడ్జెస్ రెండింటిని కలిపి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని లోపలికి పెట్టుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి అండ్ ఓపెన్ ఉన్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిచెస్ వేసుకోవాలి అండ్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్లుగా 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం 1/2 ఇంచ్ మిడిల్లో ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కన్నా. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 12 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్, బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్, నెక్ విత్ 2 ఇంచెస్, షోల్డర్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 4 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ 6 ఇంచెస్, వేస్ట్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ కచ్ కోసం 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్లో ఓపెన్ కోసం
నెక్ దగ్గర నుండి 3 ఇంచెస్ అండ్ డౌన్ పార్ట్ దగ్గర నుండి 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. మిడిల్లో 2 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకోవాలి. మిడిల్లో ఈ 1/2 ఇంచు హుక్స్ కాజా పట్టీ కోసం విచ్చిపెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని విచ్చిపెట్టి మెజర్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని బ్యాక్ పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని సెంటర్లో అండ్ ఆర్మ్ డౌన్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్లో నెక్ దగ్గర ఆర్మ్ డౌన్ దగ్గర స్టిచ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్లిట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత సెంటర్లో హుక్స్ పార్ట్ దగ్గర అండ్ సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఆర్మ్ డౌన్ దగ్గర నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేయకుండానే ఉంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్స్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ లోపలికి బ్యాక్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత
ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి, కుచ్చుకోకుండా ఉంటాయి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకొని నెక్ చుట్టూ అండ్ ఆర్మ్ డౌన్ దగ్గర, బ్యాక్ పార్ట్ దగ్గర పైనుండి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో హుక్స్, కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఎడ్జ్లో పైన కింద 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని క్లాత్ మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి. అలాగే డౌన్ పార్ట్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఎనదర్ సైడ్ని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని పైన కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ మొత్తం పెట్టకుండా 1/2 ఇంచ్ ఉండే విధంగా కాజాల కోసం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు స్టిచ్ చేసుకోవాలి, కాజా పట్టి, హుక్స్ పట్టి. ఇప్పుడు డౌన్ పార్ట్లో స్ట్రైట్ క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లో. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జ్లో కరెక్ట్ పొజిషన్లోనే ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో పెట్టుకొని మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి 2-3 స్టిచ్చెస్. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ దగ్గర డిజైన్ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. లెంత్ 32 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. విత్ 6 ఇంచెస్ అండి. ఈ విధంగా ఇలా 2 క్లాత్ని తీసుకోవాలి అండ్ ఎడ్జ్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 క్లాత్స్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని ఎలా పెట్టుకోవాలనేది మార్క్ చేసుకోవాలండి. మనం బ్యాక్కి పైన హుక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి షోల్డర్ దగ్గరికి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర నుండి నెక్ సెంటర్ పార్ట్కి వి షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్ ఈక్వల్గా ఉండడం కోసం బాడీ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ప్రెస్ చేస్తే మార్క్స్ అనేవి పడతాయండి. ఇలా పెట్టుకొని బోత్ సైడ్ ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ప్లేస్లో వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్కి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి ఓపెన్గా ఉండే విధంగా పెట్టుకోవాలి. రెండింటిని జాయిన్ చేయకూడదు. ఈ విధంగా ఫ్రిల్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
మార్క్ చేసుకున్న ప్లేస్లో ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, బ్యాక్కి అండ్ ఫ్రంట్కి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్లో ప్లెయిన్గా ఉంది కదా, సో ఆ ప్లేస్లో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. మనకి లెహంగా యూజ్ చేసుకున్నాం కదా, దానికి ఉన్న ఒక క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్కి ఉన్న డిజైన్ని ఈ విధంగా కటింగ్ చేసుకొని, నెట్ క్లాత్ కనుక ఎడ్జెస్లో డిజైన్ ఉన్న ప్లేస్ని కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా ఎడ్జెస్ నెట్ క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెంటర్లో వీడియోలో చూపించిన విధంగా ఈ ఎంబ్రాయిడరీ పీస్ని ఈ విధంగా పెట్టుకొని అవుట్లైన్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, వర్క్ చేసినట్లుగానే వచ్చింది. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా బాడీ సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, 1 to 2 years బేబీకి లెహెంగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.